కొడాలి నానిపై దాడి చితక్కొట్టారట జనం. మొత్తానికి కొడాలి నానిపై ఇంటికి సంబంధించి గుడ్లపైన దాడి చేశారు. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం కొడాలి నాని పరిస్థితి ఏమిటి అనంటే ఎంత చేస్తే అంత అన్నారు. నిజంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు. కొడాలి నానికి సంబంధించినటువంటి విషయంలో తన ఇంటికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి విషయంలో కొడాలి నానికి తన ఇంటికి సంబంధించిన విషయంలో దాడికి జరిగింది. అంతేకాకుండా తన ఇంటిపైన గుడ్లు కొట్టి తనని ఎన్నో రకాలుగా అయితే భారీగా ఒకదానికి మించి ఒకదానికి మరి చాలానే చెప్తూ ఉన్నారు. సో దాదాపు ఆయనకి సంబంధించి ఒక్కొక్కటి బండారం బయట పెడుతున్నారు. కొడాలి నాని ఇంటిపై అయితే గుడ్లతో దాడి చేసినటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతేకాకుండా ఇంకా ఆయన్ని పరుష పదజాలంతో భారీగా అయితే మరి దూషణలు చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానని మరి కొడాలి నాని గుడివాడలో ఓడిపోతే మరి ఈ విధంగా చేస్తారంటూ చెప్పారు. అదెక్కడా అంటూ టీడీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు వచ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. కొడాలి నాని ఇంటి వద్దకు చేరినటువంటి తెలుగు యువత శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల్ని తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను నాని ఇంటిపై విసిరారు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కూడా కాల్చారు. ఓ దశలో నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు పొట్లూరి దర్శత్ మాట్లాడుతూ గుడివాడలో కొడాలి నానికి కౌంటౌన్ స్టార్ట్ అయిందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంటుందని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారని గుర్తు చేశారు.